నమస్తే అండి. నేను మూర్తి. మీకు మీ అడ్రస్ ఏంటి, మీరేంటి, మీ డిసీజ్ ఉంది కదా, దానికి ఈ బైటేరియం ప్రొడక్ట్ తీసుకుని ఎన్ని రోజుల నుంచి మీరు ప్రొడక్ట్ తీసుకుంటున్నారు, ఎలా వాడుతున్నారు, దాన్ని బట్టి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇందులో మీ అనుభవం ఏంటి, దానికి మిగిలిన వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి, ఎలా ఉంది ఏంటిది మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకుంటే నలుగురికి కూడా మళ్ళీ అది యూజ్ అవుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నాను సార్. మరి మీ డీటెయిల్స్, మీ అడ్రస్, మీ కొన్ని డిసీజ్, దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. మా ప్రేక్షకులు కూడా వింటారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు రాము అండి, జంగారెడ్డిగూడెం, వెస్ట్ గోదావరి, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇది గత 3 నెలల నుంచి వాడుతున్నాను. నాకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, యాక్సిడెంట్లో బాలు, హిప్పు, L1 L2 ఈ నలగటం వల్ల ఆపరేషను, సర్జరీకి వెళ్ళాలన్నారు. అయితే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవడంతో వాళ్ళు ఏమన్నారంటే 50+లో కొంచెం ఆపరేషన్ చేసినా కానీ సక్సెస్ రేషియో అనేది 50-50గా ఉంటుంది. ఆ సక్సెస్ రేషియోని బట్టి మీరు చూస్తే దాదాపుగా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు బెడ్ మీద ఉండాల్సి వస్తుంది. ఒక అసిస్టెంట్ని, 2 అసిస్టెంట్ని పెట్టుకోవాలి. టాయిలెట్స్ ఇవన్నీ కూడా మీకు టోటల్గా మంచం మీదే ఉండాలన్నారు. దాంతో నేను భయపడి ఆపరేషన్కి వెళ్ళలేదు. తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడటం, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడటం ఇవన్నీ జరిగినాయి. ఈ మధ్యలో మూర్తి గారు, మన గుప్తా గారు రావడం చేత ఈ బయోటేరియం అనేది ఒక 3 months బ్యాక్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంతకుముందు కూర్చున్నా లేచినా బ్లడ్ సర్క్యులేషన్ ఒక తిమ్మిర్లు వచ్చాయి, నడవలేకపోయేవాడిని, టోటల్గా పడుకునే ఉండేవాడిని. ఇది వాడటం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను, బ్లడ్ సర్క్యులేషన్ బాగానే ఉంది, కూర్చోగలుగుతున్నాను. ఇదివరకు టోటల్గా బెడ్ మీదే ఉండేవాడిని. నా రెఫరెన్స్ ఏంటంటే, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ డ్రగ్. ఇది అందరూ ఇంతకు ముందు ఏంటంటే భూమి మీద, నేల మీదే పడుకుని, నేల మీదే లేచి, నేల మీదే తిరిగేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనం మంచం మీద పడుకోవడం, చెప్పులు వేసుకుని తిరగటం, అలాగా భూమి నుంచి వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ పవర్ అనేది బాడీకి రాక కొంత శాతం మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా అవ్వట్లేదు. ఇది ఎప్పుడైతే వాడటం మొదలు పెట్టామో ఈ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల బ్లడ్ లోపల ఉన్నటువంటి సెల్స్ యాక్టివేట్ అయ్యి ఫ్రీగా తిరగటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ దానికి బాడీకి కావాల్సినటువంటి నెర్వ్ సిస్టంలో కరెక్ట్గా ఫ్లో అవటం వల్ల ఈ తిమ్మిర్లు రాకపోవటం, ఇలాంటివన్నీ కూడా నాకు జరిగాయి. ఇది కేవలం ఏదో ఊహాజనితంగాను మెడికల్ దీంట్లోది కాదు. ఇది ఎప్పటి నుంచో పాత తరంలోంచి ఉన్నటువంటి సిస్టమే. నేల మీద పడుకోవడం, నేల మీద కూర్చోవడం. మనం కొన్ని ఈ సైకలాజికల్ ఫీలింగ్స్ తోనూ, సైంటిఫిక్ రీజన్స్ తోనూ మనం ఈ ప్రకృతికి దూరంగా ఉండటం చేత మనకు వచ్చినటువంటి డీమెరిట్స్ ఇవి. ఈ డీమెరిట్స్ ని కవర్ చేసుకోవడంతో ఈ బయోటేరియం వల్ల నాలో కొంత ప్రశాంతను ప్లస్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా అవడం చేత నేను మామూలుగా నడవగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఈ బయోటేరియం. థ్యాంక్ యూ సార్. ఇది మరి ప్రొడక్ట్ బాగా పనిచేస్తుంది కాబట్టి మనం అందరికీ ప్రిఫర్ చేయొచ్చు అంటారా? ఇది మందు కాదు, అందరూ వాడచ్చు. దీంట్లో వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుందా అనేది ఏదీ లేదు. ఎందుకనంటే కేవలం ఇది పైన ఉండేటువంటి ప్రోడక్ట్, ఇంటర్నల్ గా తీసుకునేటువంటి మెడిసిన్ కాదు, డ్రగ్ కాదు. అందుకని ఇది పిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి తీసుకోవచ్చు. కాకపోతే మెడికల్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, స్టంట్ వేయించుకున్న వాళ్ళు లోపల మెకనైజ్డ్ స్టంట్స్, హార్ట్ లో కొంతమంది స్టంట్స్ వేయించుకుంటారు. అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది తప్ప మిగిలిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. వాస్తవంగా కూడా అంతే. స్టంట్ అనేది ఒక మెడికల్ డివైస్ కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ పవర్ దాని మీద పనిచేయచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ బయోటేరియం వాడేటప్పుడు సెల్ ఫోను ఆ పరుపు మీద పెట్టడం వల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది తప్ప బాడీకి ఎటువంటి హాని ఉండదు. అలాగే ఆ సెల్ కొంచెం దూరంగా పెట్టడం వల్ల, రేడియేషన్ కి దూరంగా ఉండటం వల్ల కూడా మనలో కొంత మార్పు అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసింది. థ్యాంక్ యూ సార్. మీకు ఇప్పుడు ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాగర్ సార్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై బయోటేరియం.